ఎన్నికల సమయంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారిని పార్టీ వెంట పెట్టుకుంటుందని గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. తనతో పాటు పనిచేసిన కొందరికి సముచిత స్థానం కల్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తానని నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. నాకు గత 10 సంవత్సరాలుగా ఇది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఒక ఇల్లులాగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదే విధంగా పెద్దలందరూ కూడా ఒక తండ్రిలాగా అన్నదమ్ములాగా మేము నిత్యం కలుస్తూ నిత్యం అనేక కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏమి జరిగినా మనమే ఉండాలి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా తిరిగినట్టు మీ అందరికీ కూడా తెలుసు. అనేక కార్యక్రమాల్లో మేమందరం పాల్పంచుకున్నాం. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి సారథ్యంలో, దుర్గా ప్రసాద్ గారి సారథ్యంలో గత 4-5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మేమందరం కూడా కేసుల్లో ఉన్నమాట కూడా వాస్తవం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మనందరికీ సంతోషం. ఏదైతే 6 పథకాలు సోనియా గాంధీ ద్వారా అమలు చేస్తామని చెప్పారో వాటిల్లో అనేకం ఇప్పటికే చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి, రైతుల పట్ల అనేక కార్యక్రమాల నాడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కానీ, రుణమాఫీ కానీ అనేక కార్యక్రమాలు చేసిన గొప్ప చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు కూడా రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా అనేక మందికి బాగా 100 ఎకరాలు ఉన్న వ్యక్తులకు కాకుండా, గుట్టలకి రాళ్లకి కాకుండా, వెంచర్లకి కాకుండా నిజమైన రైతు ఎవరని గుర్తించడం కోసం ఈరోజు త్రిసభ్య కమిటీ వేసి దాంట్లో కూడా మన జిల్లాకు చెందిన 3 మంత్రులు సారథ్యంలో ఈరోజు